జూబ్లీ బై ఎలక్షన్స్ ఓరావోరిగా అయితే కొనసాగుతుంది. సినీ ఇండస్ట్రీ ఎవరికి మొగ్గు చూపే ఛాన్స్ ఉందంటారు? ఓరావోరి అంటే నేను ఒప్పుకోను, కానీ వన్ సైడ్ ఓటింగ్ మాత్రం ఉంది. అది వన్ సైడ్ ఓటింగ్ ఇస్ నవీన్ యాదవ్, వన్ సైడ్ ఓటింగ్ ఇన్ చంద్రశేఖర్ యాదవ్, వన్ సైడ్ ఓటింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, వన్ సైడ్ ఓటింగ్ ఇస్ రేవంత్ రెడ్డి. ఎందుకు నేను ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, మాగంటి గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు, మాగంటి కేటీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నారు. మున్సిపల్ మినిస్టర్గా ఆయన చేసిన ఘనతలే ఆయన ఓటమికి కారణం. ఆయన రాకుండా ఉండుంటే మాగంటి సునీతమ్మ గారికి కొంచెం ఏదో కాస్త ఓటు వచ్చును. ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడుతున్న ప్రతి మనిషికి గుర్తొస్తుంది డ్రైనేజ్, గుర్తొస్తుంది గుంత. ఈ గుంతలో నా బండి పడిపోయింది, ఈ కేటీఆర్ గారే కారణం. నా ఆల్రెడీ డ్రైనేజ్లో నా ఇల్లు మునిగిపోయింది, ఈ కేటీఆర్ గారే కారణం. ఎందుకయ్యా? మున్సిపల్ మినిస్టర్ ఆయనేగా. గొయ్యి చూపిస్తే వెయ్యిస్తానన్నాడు, గొయ్యి చూపిస్తే వెయ్యిస్తానన్నాడు, చెంప చెల్లు అనిపించాడు. కనుక 10 సంవత్సరాలు మీ పాలనలో సిటీ అధోగతి పాలైపోయింది. కనుక మీకు ఓటేస్తే మొత్తం టోటల్గా ఉన్న గోతులు కూడా వెళ్ళిపోతాయి. కనుక లోకల్ వ్యక్తి, ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్ గారికి ఓటేద్దాం. మనం వాళ్ళ నాన్నగారు చేసిన సేవ, వాళ్ళ నాన్నగారు చేసిన పనులు, వాళ్ళ నాన్నగారు సినిమా ఇండస్ట్రీని ఇక్కడ కాపాడటానికి ఏ విధంగా చేశాడు, సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా నిలబెట్టాడు. సినిమా ఇండస్ట్రీ ఆ రోజు 90లో మద్రాసు నుంచి తరలి వచ్చినప్పుడు మొత్తం ఆంధ్ర వాళ్ళకి కానీ ఇంకోళ్ళకి కానీ ఇక్కడికి వస్తూ ఉంటే ఆ కళాకారులకి మనం బియ్యం ఇవ్వడం కానీ, అన్నం పెట్టడం కానీ, గుడిసెలు వేయడం కానీ, వాళ్ళకి ఇంటి రెంట్లు కట్టడం కానీ, కష్టపడడం, ఆ కష్టాల్లో ఎదుగేదో ఆదుకున్నాడు. దాదాపు ఒక మన పెద్దలు చెప్తుంటారు, బొంబాయిలో ఉంది, మనం అన్ని ఊర్ల నుంచి బొంబాయి వెళ్తే అంట ఒక గుడి చేసుకోవడానికి ఇచ్చేవారంట, సినిమా కూడా తీసేది దాని మీద. అలాగా ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి తలమాలకగా ఆయన శ్రీశైలం దగ్గర నించొని వాళ్ళకు ఉన్నప్పుడు వచ్చారు కొత్తగా, వాళ్ళకి ఇంత బియ్యం, ఇంత అన్నం ఇంత పెట్టి వాళ్ళకి రూమ్ రెంట్లు కట్టడానికి అన్నింటిలో కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తి చంద్రశేఖర్ యాదవ్. అలాగే చంద్రశేఖర్ యాదవ్ గారి కోసం వాళ్ళ అబ్బాయి ఇస్ ద వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్, ఆర్కిటెక్ట్. ఇది దానికి అది చూసి ఆయనకి అవార్డు ఇచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అన్న బిడ్డని ఆయనకి పెళ్లి చేశారు. ఇది తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలియదా? మీ పక్కనే తిరుగుతుంటారు కదా, ఆయన రౌడీ అయితే ఆయన పిల్లలు బిడ్డనిస్తాడా? ఆయన తెలియదా? ఆయన అడగండి. కేసీఆర్ గారు, నేను, చంద్రశేఖర్ యాదవ్ గారు, ఆయన రవాణా శాఖ మంత్రి ఉన్నప్పటి నుంచి తర్వాత ఆయన బీఆర్ఎస్ ఉద్యమం పార్టీ దాకా ముందు అందరం కలిసే ఉండేవాళ్ళం. ఇక్కడ ఇసగూడ బస్తీలో రోజు కలుసుకునేవాళ్ళం. మరి ఆయన రౌడీ సీట్ అయితే మాతో ఎలా కలిశాడు? ఆయన రౌడీ సీట్ అయితే మీకు ఆ రోజు ఎందుకు ఆ కార్పొరేటర్ సీట్లు ఇచ్చాడు? భార్యాభర్తల కార్పొరేటర్ సీట్లు ఎందుకు ఇచ్చాడు? ఈజ్ అ రెస్పెక్టెన్స్ కేసీఆర్ గారు. ఆయన అనలేదు ఎప్పుడు. అంటే ఆయన ఎంత మంచివాడైతే రవాణా శాఖ మంత్రిగా నాచారం నుంచి మా దగ్గరికి ఇక్కడికి వచ్చి మా అందరితో పాటు సరదాగా ఉండి సరదాగా గడిపి ఇండస్ట్రీ మా సొంత మనిషిగా సొంత అన్నదమ్ముడిగా ఉన్న వ్యక్తి ఈజ్ అ కేసీఆర్ గారు. అంటే మీకు తెలియదు ఇవన్నీ. కేటీఆర్ గారు మీ నాన్నగారిని అడగండి, తలసాని శ్రీనివాస్ అన్న అడగండి, శ్రీనాథ్ని అడగండి, అన్నా ఆయన రౌడీ షీట్ కదా నువ్వు ఎందుకు ఇచ్చావే బిడ్డని అని అడగండి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలకు తెలుసు, మీకు అవగాహన లేక మీరు మాట్లాడుతున్నారు. మీకున్న మాగంటి గోపీనాథ్ గారు ఎవరో తెలుసా? ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ 35 years, బెస్ట్ ఫ్రెండ్ ఇన్ 35 years. ఇది తెలుగు యువత రామారావు గారికి నిలబడి ఇక్కడ దమ్మున్న మగాడు ఎవరైనా ఉంటే సిటీలో ఒక మాఫియా, ఒక డైనమిక్ లీడర్ అంటారు. అంటే నేను రౌడీ షీటర్ మీలాగా అన్న కానీ అంటే వీళ్ళందరికంటే ఒక బాస్. మరి ఆయన ఎవరో తెలియకుండా మరి మాట్లాడితే ఎలా? మీకు అవగాహన లేకపోతే ఎలా కేటీఆర్ గారు? ఆయన తెలుగు యువతే. ఈరోజు మొత్తం చంద్రశేఖర్ ఒక జిల్లా, ఒక ఏరియాకి ఆయన మొత్తం హైదరాబాద్కి ఆయన ఎవరో ఏంటో కనుక్కోండి. మీ సునీతమ్మ గారికి కూడా తెలియదేమో, ఆమె 2000 మ్యారేజ్ అయింది. ఆమె ఫస్ట్ వైఫ్ని కనుక్కోండి, వాళ్ళ అమ్మగారిని కనుక్కోండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఆ రోజుల్లో మనకి హిందూ ముస్లిమ్స్ మద్దతు కొన్ని గొడవలు ఉండేవి కాబట్టి కొన్ని కారణాల చేత కొంతమంది మెయింటైన్ చేసేవారు. టైగర్ నరేంద్ర గారు అవ్వచ్చు, బంతం బాలరెడ్డి గారు అవ్వచ్చు, మరి బాగటి గోపీనాథ్ గారు అవ్వచ్చు, చంద్రశేఖర్ గారు అవ్వచ్చు, పేదల కోసం పీజీఆర్ గారు అవ్వచ్చు, మరి శేషేందర్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు అవ్వచ్చు. ఇది హైదరాబాద్ సిటీని కాపాడడం కోసం వాళ్ళ చరిత్రలు మీరు తెలుసుకోండి సార్. మీ నాన్నగారిని అడగండి, చంద్రశేఖర్ ఎవరు, మీరు ఎందుకు 2000 ఆయనతో పాటు ఎందుకు కూర్చున్నారు? ఇది నటికుమార్ చెప్తుంది నిజమా అబద్ధమా అని అడగండి ఒక్కసారి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఆయన మాకు ఓపెనింగ్ ఉండేవాడు, చంద్రశేఖర్ ఎంత ఓపెనింగ్ ఉండేవాడు, ఆయన అంతే ఉండేవాడు. మా కేసీఆర్ గారు కూడా. కేసీఆర్ గారు ఇప్పటికి కూడా మాకు రెస్పెక్ట్, ఆయన చాలా గొప్ప వ్యక్తి. మేము ఆయన ఏ రోజు ఒక మాట అను,
ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. నవీన్ యాదవ్ అన్నైనా రౌడీ షీట్ అనేది తప్పు. ఆయన 10 మందికి చదువుకున్నాడు, మంచి చేశాడు. చిన్న శిశు యాదవ్ కూడా 10 మందికి హెల్ప్ చేశాడు. కాబట్టి సందు గొంతు తెలుసు. కాబట్టి ఈరోజు 40 నుంచి 50,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు. కనుక ఏ విధంగా గెలవాలి, బీసీ కార్డు ఒకటి ఉంది, సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా సునీత గారికి అయ్యో. ఎందుకంటే 2 రోజులు ఊడిపోయే పోస్ట్ అది. ఒకవేళ సునీతమ్మ గారికి ఓటేస్తే కూడా ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ వైపు అండ్ సెకండ్ వైపు గొడవలు స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ 25 నవంబర్లో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో మళ్ళీ ఒకవేళ పొరపాటును కానీ ఫస్ట్ వైపుకి ఏమైనా కానీ లీగల్ సర్టిఫికేట్ వచ్చిందంటే ఆల్రెడీ ఈజ్ అన్ఫిట్ డిస్క్వాలిఫైడ్. అంటే లీగల్ సర్టిఫికేట్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో డిస్క్వాలిఫై అవుతారు. కనుక అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే బదులు ఇక్కడ లోకల్ వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, పార్టీ ఆల్రెడీ సపోర్టు, గవర్నమెంట్ ఉంది, మన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు, డ్రైనేజీలు క్లీన్ చేయించుకోవచ్చు, రోడ్లు ఎత్తి చేసుకోవచ్చు, గుంతలు ముయ్యొచ్చు. ఇవన్నీ చేసుకొని మన వర్షం వస్తే ములక్కుండా కేటీఆర్ గారు 10 సంవత్సరాలు చేసిన పాలనకి కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా మన 5 జూబ్లీస్ నియోజకవర్గాన్ని ముంచిన పాపానికి అది మన ముయ్యకుండా 28 లోపల చక్కగా చేసి చూపిస్తాడు కుర్రవాడు. అందుకే ఆయనకే ఓటేద్దామని ప్రజలు అనుకుంటున్నమాట. ఇది నేను అనుకుంటున్నమాటగా 40 నుంచి 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ గెలటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది లంకా దీపక్ రెడ్డి గారు. ఆయనకి ఇంతకుముందు 25,000 ఓట్లు వచ్చాయి. అది బీజేపీ ఓటు బ్యాంకు. మనం 89 నుంచి చూసుకుంటే దత్తన కానీ అంత ఇక్కడ బీజేపీ పట్టు ఎక్కువ ఉంది. కనుక సరైన క్యాండిడేట్ ఇస్తే బీజేపీ గెలుస్తుంది. మన చింతల రామచంద్రరెడ్డి గారు గెలిచారు కదా ఖైరతాబాద్ నియోజకవర్గం, అలాగే ఆయనకు ఉంది. కానీ కావాలనే బీఆర్ఎస్తో టైఅప్ అయి వాళ్ళు బీజేపీకి పెట్టారు. కనుక ఇండైరెక్ట్గా ఆయనకు వచ్చిన 25,000 ఓట్లు కాకుండా ఆయనకు ఒరిజినల్గా ఓట్లు ఏమీ రావట్లేదు. కాబట్టి క్యాండిడేట్ ఈజ్ వీక్. కాబట్టి మీకు ఫస్ట్ ప్లేస్ అండ్ నవీన్ యాదవ్, సెకండ్ ప్లేస్ అండ్ బీఆర్ఎస్, థర్డ్ ప్లేస్ అండ్ బీజేపీ ఉంటుందని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.